మధ్యాహ్నం మామూలు భోజనంలో ఎప్పుడు కూడా ఆయనకి బెండకాయ కంపల్సరీ ఉండాలి. ప్రతిరోజు ఉండాలి. తర్వాత చిప్స్ ఉండాలి, హాట్ చిప్స్ ఉండాలి. రైస్ ఏమో మన రైస్ కాదు, దంపుడు బియ్యం. దంపుడు బియ్యం ఉంటాయి, అంటే దాన్ని ఏమంటారు, పొట్టు అదే తవుడు తీయకోకుండా పాత రోజులు దంపుడు బియ్యం. తర్వాత రసం, ఒక అరటిపండు, ఏదన్నా మొత్తానికి 4 ఉండాలి. అవి కూడా ఏంటంటే అంత అదొకటి. రైస్ మటుకు చాలా మెత్తగా ఉండాలి, మనం తినలేం, అది మెత్తగా అయిపోద్ది. ఓకే, అంటే అన్నం చీడిపోయినట్టు ఉంటుంది కదా, మెత్త ముద్దలాగా అయిపోద్ది కదా, అట్లా ఆయనకి అలా ఇష్టం. అంతే, అది తింది. ఇక సాటర్డే వచ్చింది అంటే సాటర్డే నైట్ నుంచి ఆయన కావాల్సింది ఎక్కువ ఇష్టం ఏంటంటే పాంప్లెట్ చేప తింటాడు. అదంటే ఆయన బాగా ఇష్టం. అది నేను అవుట్డోర్లో కూడా వండి పెట్టేవాడిని ఆయన. ఎప్పుడన్నా కేరళ కానీ అట్లా వెళ్ళినప్పుడు, అరే నాకు అంటే మా తెలుగులో చందువ చేప అంటారు, ఇట్లా పాంప్లెట్ చేప ఎట్లా ఉంటుంది, అది అవి వండి పెట్టేవాడిని. అవి అంటే చాలా ఇష్టం. ఇక ఆ సండే మటుకి మటన్ కానీ చికెన్ కానీ 2-3 ముక్కలే అంతే. అంత తర్వాత ఏంటంటే శుభ్రంగా ఆ తినేది ఆదివారం పూట కొద్దిగా ఎక్కువ తింటాడేమో నాకు. ఓకే, అంటే డైలీ జిమ్ చేస్తారు? డైలీ జిమ్ చేస్తాడు. జిమ్ చేస్తాడు. పొద్దున్న ఒక రాగి గ్లాస్ ఇంత ఉంటుంది, రాగి గ్లాసు. ఆ గ్లాసు దాంట్లో ఏంటంటే నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్రూట్, తర్వాత ఇది ఏమంటారు, వైట్ పటికి బెల్లం మొక్క ఉంటుంది, పటికి బెల్లం తెలుసు కదా, షుగర్ పటికి బెల్లం, అది కానీ తేనె కానీ, అది లేకపోతే తేనె, ఇవన్నీ మిక్సీ చేసి ఇచ్చేవాడిని. ఒక గ్లాసు రాగానే, షూటింగ్ రాగానే ఫస్ట్ ఒక గ్లాస్ ఇచ్చేవాడు. ఆయన పరగడుపున తాగేవాడు. ఓకే, అది కంపల్సరీ ఉండాలి. అది అందుకనే ఆయనకి హెయిర్ ఓడదు. ఇదేనా రహస్యం? ఎందుకు ఓడదు అంటే అదే, ఉసిరికాయ, క్యారెట్, ఈ జ్యూస్, నిమ్మకాయ, తేనె, ఇంత గ్లాస్ తాగుతాడు. మళ్ళీ ఇంత కాదు, ఇంత పెద్ద గ్లాస్ తాగుతాడు. నాకు తెలిసి ఆయన కెరీర్లో ఒక అన్నమ్మాయికి తెప్పించి దేనికి విగ్గుపడినట్లేరు. అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి పెట్టాం కానీ తీసేచ్చిన తర్వాత వాళ్ళు వాడింది అన్నమయ్యకి.